మీలో ఎంతమందికి పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం? నాకైతే పిచ్చండి. వేలు వేలు తగిలేసల్లా కొన్నాను. కానీ అది ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి తెలియకపోతే మనం ఒక పెద్ద మహా పాపం చేసిన వాళ్ళమవుతాం. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఇది ఆడవాళ్ళ కోసం. స్త్రీ సుగంధం పూసుకొని బయటికి వెళ్ళుట గురించి ఇస్లాం ఏం చెప్తుందో తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు నాజ్నీన్. వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాజ్నీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతో కఠినంగా హెచ్చరించినప్పటికీ స్త్రీలు సువాసన రుద్దుకొని ఇంటి బయటకు వెళ్ళుట, పురుషుల ముందు నుండి దాటుట ఈ కాలంలో చాలా కామన్ అయిపోయింది. ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆగ్రహించాలని వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారి. ఆగ్రహించాలి అంటే పసిగట్టాలి అని ఆలోచనతో వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారి. రిఫరెన్సెస్ ఒకటి కాదు 4-5 ఇస్తాను. నిసాయి 5126, త్రిమిది 2786, అబూదావుద్ 4173, మస్నూన్ అహ్మద్ 4/183, సహీహుల్ జామి 105. కొందరు స్త్రీలు నిర్లక్ష్యపు భావనతో దీనిని చాలా చిన్న విషయం అనుకొని డ్రైవర్లు, సెల్మ్యాను మరియు పాఠశాల వాచ్మెన్ల ముందు నుండి వెళ్తారు. అయితే సువాసన పూసుకున్న స్త్రీ బయటకు వెళ్ళదలిచినప్పుడు అది మస్జిదు లాంటి పవిత్ర స్థలాలకైనా సరే గుస్లే జనాబత్ అంటే స్వప్న సకలనం వలన లేదా భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు చేసినట్లుగా స్నానం చేసిన తరువాతే వెళ్ళాలని కఠినంగా ఇస్లాం ఆదేశం ఇచ్చింది. హదీస్ తెలుసుకుందాం. ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని అక్కడ ఉన్నవారు ఆమె సువాసన ఆగ్రహించాలి అంటే పసిగట్టాలని మసీదు వస్తుందో ఆమె జనాబత్ వల్ల చేసే విధంగా స్నానం చేసినంత వరకు ఆమె నమాజు అంగీకరించబడదు. అంటే జనాబతే గుస్సులు అనమాట. స్వప్న సకలనం వలన లేదా భార్యాభర్తలు కలుసుకున్నందువలన చేసే స్నానం అనమాట. రిఫరెన్సెస్ స్క్రీన్ మీద ఉన్నాయి, చూసుకోండి. ఈ రోజుల్లో స్త్రీలు ఉపయోగించే రకరకాల సుగంధాల విషయంలో ఇక అల్లాతోనే మనం మొరపెట్టుకోవాలి. ఆయనే మనకు మార్గం చూపేవాడు. ఎందుకనగా ఈనాటి స్త్రీలు పెళ్ళిళ్ళలో, ఉత్సవాల్లో వెళ్లే ముందు ఉపయోగించే సాంబ్రాణి ధూపంలు, అదే విధంగా బజారుల్లో, వాహనాల్లో అందరూ ఏకమై కలిసే చోటు, చివరికి రంజాను మాసంలో ఇతర రోజుల్లో మసీదులలో వెళ్ళేటప్పుడు కూడా చాలా సేపటి వరకు దూరం వరకు ఆగ్రహించగల సుగంధాలను వాడుతున్నారు. అంటే అట్రాక్ట్ చేసే సుగంధాలు. అయితే ఇందాక చెప్పిన సందర్భాలలో అలాంటి సువాసనలు వాడడం నిషిద్ధమని వారు తెలుసుకోలేకపోతున్నారు. ధర్మం పరంగా స్త్రీలు ఉపయోగించవలసిన పరిమళాలలో వాటి రంగు కానరావాలి, కానీ సువాసన రాకూడదు.